ఓ రైట్ రైట్. Yes. ఓకే ఓకే. దేవిప్రసాద్ గారు నమస్తే భరత్ గారు. నమస్తే. ఇక మధ్యంతర బెయిల్ వచ్చేసింది. మీ ఫైటింగ్ అంతా ఉత్తుత్తి ఫైటింగ్ అయినా భరత్ గారు భరత్ రేవంత్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్ అందరు కూడా ఒకటైనా? ఏదో ఉత్తుత్తి ఫైటింగ్, ఎలక్షన్ వచ్చినప్పుడు ఫైటింగ్, మిగతా టైం అంత ఫ్రెండ్లీ అయినా? భరత్ గారు అంటే మేము రాజకీయానికి శత్రుత్వం తప్ప, రాజకీయ భావాల మధ్య వైరుధ్యం తప్ప వ్యక్తిగతంగా వైరుధ్యాలు శత్రుత్వం అంటే వ్యక్తిగతంగా కూడా తిట్టుకుంటారు కదా. అవసరం వచ్చినప్పుడు తింటాము. డెఫినెట్ గా ఒకరికొకరు అనుకుంటాం, ఇప్పుడేముంది కానీ ఒకరికొకరు అనుకుంటాం కానీ అది పక్కకు పెడదాం. మన చర్చ అది కాదు. నేను ఏమంటున్నా, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి ప్రభాకర్ రావుకు ఈ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది అది కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం, సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం వెనక ఏమున్నది అనేటువంటి విషయం మనం ఆలోచిస్తే, గతంలో బెయిల్ ఎందుకు నిరాకరించారంటే ప్రభాకర్ రావు గారు బెయిల్ ఇవ్వడం వల్ల, లేకుంటే ఆయన ఇక్కడ ఉండడం వల్ల ఆ వ్యవస్థల మీద ఏమైనా ఒత్తిడి తెచ్చి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాల మీద ఏమైనా ఒత్తిడి తెస్తుందేమో అనేటువంటి ఆరోపణలతో ఆయనకు బెయిల్ ఇవ్వకుండా ఇంటీరియం బెయిల్ అనేది గతంలో వచ్చింది. ఇప్పుడు ఈ కేసు అంతా చూసిన తర్వాత, అందరితో మాట్లాడిన తర్వాత, విచారణ చేసిన తర్వాత మీరు చూసారు కదా, మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎంత తతంగం నడిచింది. మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ యొక్క అటెన్షన్ అంతా కూడా పక్కకు జరగాలని కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి 24 గంటల్లోగా తేల్చేస్తామనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఏం విచారణ చేసినో మనం అందరం కూడా చూసినాం. కానీ ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి పురోగతి లేదన్నటువంటి మాట వాస్తవం. అంటే అందులో ఏమి ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడ కూడా ఏ నిజమైనటువంటి నిర్ధారణలు జరగలేదు. ప్రభుత్వాలు సహజంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి విషయం మనకందరికి కూడా తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చేస్తలేదా? మీరు కూడా చేశారు కాబట్టి వ్యక్తిగత తప్పకుండా ప్రభుత్వాలు శాంతి భద్రతల పరిరక్షణ కావచ్చు, ఉండేటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి చేస్తాయి. ఇది పరిపాలనలో ఉన్నటువంటి ఒక అధికారం. కానీ అది తప్పుడు పద్ధతిలో ఉపయోగించారు అనేటువంటి విషయంలో ఈ విచారణ జరుగుతా ఉంది. డెఫినెట్ గా అటువంటి తప్పుడు విచారణలు ఎవరు చేసినా వాళ్ళకి ఇష్టపడాలి. మేమేం శిక్ష వేయొద్దు, వాళ్ళందరూ చేయాలని అంటలేదు. భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ పదే ఈ విషయాల మీద ఇంతకుముందు చాలా ఆవేశంగా మాట్లాడిండు మా మిత్రుడు విలపచారి గారు. బండి సంజయ్ గారు జైలు పోయి గదిని కూడా ఉచ్చిండు భరత్ గారు. చాలా ఆవేశంగా మాట్లాడి ఏమైంది, అదేమైంది, ఇదేమైంది అని. కాళేశ్వరం ఏటీఎం ఉపయోగించుకున్నారు. ఈ 2 నెలల్లో మిమ్మల్ని అందరినీ కూడా జైల్లో వేస్తాం, విచారణ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఏం చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ కోర్టు వేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో నమ్మి 1.8% అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు చేస్తారంటే, రేపు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉన్నది భరత్ గారు. 16 నుంచి అసెంబ్లీ ప్రారంభం అవుతా ఉంది. 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఇది 3వ బడ్జెట్, చాలా కీలకమైనటువంటి బడ్జెట్. ఇక మిగిలింది 2 బడ్జెట్లు. కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల వైఫల్యం మీద ప్రజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన ఎదురవుతా ఉన్నది. అన్ని వర్గాలు బడ్జెట్ లో మాకు ఉండేటువంటి అంశాల పట్ల ఎదురు చూస్తున్నారు. మీరు డెఫినెట్ గా కాళేశ్వరంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ లో కానీ, పోకెట్స్ లో కానీ ఎవరైనా అవినీతికి పాల్పడితే, ఎవరైతే విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళని చర్య తీసుకోవడానికి ఎవరికి వెనక్కిపోదు. అది న్యాయపరంగా ఉండేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పకుండా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు న్యాయపరంగా వాటిని ఆలోచిస్తారు. అవసరమైతే వాటిని ఎట్లా పే చేయాలో పే చేస్తారు. మేమేం వ్యవస్థలకు ఒక్క రోజు మా కేసీఆర్ గారు అడిగింది ఏంటి భరత్ గారు, మీకు కూడా తెలుసు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, అంత గొప్ప నాయకుడుగా, అందులో సాక్షిగా ఉన్నప్పటికీ కూడా ఒక్క రోజు టైం అంటే కూడా ఇవ్వకుండా మేము రావాలంటే ఆయన వచ్చి హైదరాబాద్కి వచ్చి సహకరించినటువంటి విషయం మీకు తెలుసు. చిట్టుకు మేము సహకరిస్తున్నాం కానీ మాకు సహకరించలేదు కదా భరత్ గారు. కాబట్టి వాళ్ళు ఎన్నిసార్లు మేము పోతాం, ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్తాం. కానీ మా ప్రశ్నలకు జవాబు చెప్పానండి. ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి జవాబులు చెప్పండి. ఇవాళ ఎంత ఘోరము భరత్ గారు. ఇవాళ 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉంటే, ఇవాళ పార్లమెంట్ లో ఏం మాట్లాడిండు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు. కాబట్టి నేను ఏమంటున్నా, ఇవాళ ఈ 2 పార్టీలు కూడా
బీఆర్ఎస్ పార్టీ మీద ముప్పేట దాడి తప్ప, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనే తపన తప్ప, ఇద్దరు కలిసి అంతరంగిక ఒప్పందాలతో చేస్తున్నటువంటి కుట్ర తప్ప అయింది ఏమన్నా ఉందా భరత్ గారు? కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు పార్టీ ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజలు ఇచ్చినటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తో భారతీయ జనతా పార్టీతో ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? మా జోలికి రావద్దని, ఓన్లీ ఎన్నికల సమయంలో రావాలని అట్లా ఏమన్నా? ఇప్పుడు నేను ఏమంటున్నా భరత్ గారు, చూస్తే కనబడతలేదా వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్? ఇద్దరు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ ఇలా ఏం జరుగుతుంది చూస్తున్నాం కదా. ఎవరు? బీఆర్ఎస్ కాదు, బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ. ఇలా ఈ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్యల మీద ఏ విషయంలో వెలుగుమట్లో అంత దుర్మార్గమైంది, అంతమందిని ఎరాడికేట్ చేసిండ్రు. ఇక్కడ ఈ మూసీ పేరు మీద చాలా విధ్వంసం జరుగుతా ఉంది, హైడ్రా పేరు మీద ఇంత గందరగోళం జరుగుతా ఉంది. అనేక విషయాల పట్ల భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది అనేటువంటి విషయం ప్రజలు చూస్తలేరా భరత్ గారు? కాబట్టి నేనేమంటున్నా, ఇక్కడ సమస్యలు పక్కకు పెట్టి బీఆర్ఎస్ మీద ఇద్దరు కలిసి 30 దాడి చేయడం ఒకటే పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం లేదు. కాంగ్రెస్ ఏమేమంటే బీజేపీ గ్రౌండ్ ఫోర్స్ లాగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది. మేము ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న దాడి చేస్తారా? అధికారంలో ఉన్న వాళ్ళని అడుగుతారా? చెప్పండి భరత్ గారు. ఇలా ప్రతిపక్షంలో ఉన్న మా మీద దాడి తప్ప అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనడానికి నోరొత్తలేదు కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని. కాబట్టి ఇలా ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. ఇది రెండు పార్టీలు ఆడుతున్నట్టు కేసులలో మినహాయింపులు తీసుకొని మమ్మల్ని అంటే ఎట్లా దేవన్నా, దేవప్రసాద్ అన్న ఉరుమురు మంగళం మీద పడ్డట్టు మా మీద ఎందుకు పడతారు? మీకు చేతనైతే లేదు, మీరు మాట్లాడతలేరు. మీరు తప్పు చేశారు కాబట్టి మీ గొంతు మూగపోయింది. మీరు మమ్మల్ని అంటున్నారు. నా గొంతు మూగబోడండి. మీకు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిన కేసు మమ్మల్ని లోపడేయండి. నిజంగానే మేమన్నా తప్పు చేస్తే ధైర్యం ఉంటే మేము ఏం చేయాలి? అదే కదా మీ ధైర్యం. రేవంత్ రెడ్డి గారిని చూసుకొని మీకు ఆ ధైర్యం వచ్చింది. ఏం చేయడు, ఇంకా మాతో ఒప్పందాలు కుదిరినాయి, ఏం చేసే దమ్ము లేదు రేవంత్ రెడ్డి గారికి అని మీరు బజార్లోకి వచ్చి తొడలు కొడుతున్నారు. అది మన ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న చేతగారితనం వల్ల మీరు రెచ్చిపోతున్నారన్నా, అది మా దురదృష్టం ఇప్పుడు. అందుకని మీరు రెచ్చిపోయి సవాళ్ళు చేస్తున్నారు. ఇన్ని తప్పులు చేసి ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నారు. దిలీప్ గారు, మేమేం తప్పులు చేయలేదు. తప్పులు చేస్తే ఇన్ని అవినీతి కార్యక్రమాలు చేసి ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నారంటే మీకు ఎవరండా? రేవంత్ రెడ్డి గారు అంట. దిలీప్ గారు, ఇప్పుడు అధికారంలో ఉన్నది కేంద్రంలో మీరు, రాష్ట్రంలో ఉన్నది మీరు. భయపడితే మేం భయపడాలి కానీ మీరెందుకు భయపడాలి? మీరు విచారణ స్వేచ్ఛగా జరపండి. ఎవడొద్దంటున్నాడు? అన్ని కేసులలో జరపండి. ఇది ఒక్కటే కాదు, అన్ని కేసులలో విచారణ న్యాయంగా జరగండి, దోషులను శిక్షించండి. కేవలం వెండట్టా కోసం ఉపయోగించుకోకండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు మీరు నిర్భయంగా ఉండొచ్చులేండి అన్న, ఏం ప్రాబ్లం లేదు. మీరు చేసిన తప్పులన్నీ చెల్లు. ఎందుకు రాహుల్ గాంధీ ఉన్నంత వరకు మీ ప్రధానమంత్రికి డోకా లేదనేటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. అంతే కదా. ఎందుకు రేవంత్ రెడ్డి ఒకసారి శరత్ గారు, దేవప్రసాద్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు మళ్ళీ వేరే మీటింగ్కి వెళ్ళాలి. శరత్ గారు ఇంటర్వ్యూ కావాలనుకున్నారు, చెప్పండి. విషయం ఏంటంటే సార్, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐకి ఏదైతే ఇంట్రెస్ట్ చేసినారో, అసలు వాట్ ఈస్ ది మెయిన్ ఇష్యూ దట్ ఈస్ టు బి ఎగ్జామిన్డ్ బై ది సిబిఐ? బేసికల్లీ అంటే మనం ఒకసారి దాన్ని ఇంకో రకంగా ఆలోచిద్దాం. ఎందుకంటే నేను చాలా మంది మిత్రులతో, నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ సిబిఐలో ఉన్నారు, వాళ్ళ కౌన్సిల్ తెలుసు. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీతో ఒక విషయం దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఏ అంశాలైతే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ జస్టిస్ ఘోష్ కమిషన్ కుండేనో